కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ బీ టీం అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు జైలుకు పంపకుండా బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ చేస్తుందన్నారు. తిహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను బెయిల్పై తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతు నిలుస్తోంది. అందుకే 17 స్థానాల్లో 11 మంది బీఆర్ఎస్ పార్టీని వీడిన వ్యక్తులు ప్రస్తుతం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అందుకే గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. జహీరాబాద్లో కాంగ్రెస్కు ఓటు వేసి సురేష్ షెట్కర్ను గెలిపించాలని కోరారు. దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి. బీజేపీ కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులు విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పనిచేస్తున్నారని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ను కాపాడేందుకు టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బిజినెస్ పార్టీలు 10 సంవత్సరాల నుండి జహీరాబాద్ పార్లమెంట్లో చేసింది ఏమీ లేదన్నారు. 50 కోట్ల నిధులు వెనక్కి పంపించిన ఘనత బీబీ పాటిల్కు దక్కిందన్నారు. గ్రామాల్లో కూడా టీఆర్ఎస్ టీము ఇలా వాళ్ళ కవితను వాళ్ళ బిడ్డను ఆయన కేసీఆర్ జైలుకు పోకుండా ఉండడానికి ఆయన ఒక కారణంగా బీజేపీ బీఆర్ఎస్ కలిపేసి ఈరోజు బీజేపీ ఓటు చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త, మీరు బీఆర్ఎస్ టీం ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళతో మీరు చేయకండి, మాట్లాడకండి. వాళ్ళతో మీరు మాట్లాడేది ఏదైతే ఉందో నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను. ఇద్దరు కలిపి ఏ టీం బీ టీం లాగా ఉంటారు. ఉద్యోగాలు తెలంగాణకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఐటీ సెక్టర్ పెట్టేసి ఇండస్ట్రీ సెక్టర్ కూడా చేయబోతున్నాము. తర్వాత సురేష్ షెట్కర్ని గెలిపించండి, డిపిఆర్ పెట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి బీదర్ వరకు ట్రైన్ సిస్టమ్ కూడా పెడతాను. తర్వాత రైతు బంధు కూడా అన్ని అకౌంట్లలో పడ్డది. రైతు రుణమాఫీ కూడా 100% 15వ తారీఖులో కూడా క్లియరెన్స్ అవుతుంది. రైతు రుణమాఫీ గురించి 30,000 ఇండెంట్ కూడా 30,000 కోట్ల ఇండెంట్ కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారు క్లియర్ చేయడం జరిగింది. కనుక మా ఎల్లారెడ్డి నియోజకవర్గ శుభవార్త రైతులకు ఏంటంటే 30,000 కోట్లు కూడా క్లియర్ అయిపోయింది. కనుక అది కూడా వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా 3,800 కోట్లు శాంక్షన్ అయిపోయినాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా 100% ఎమ్మెల్యేగా ఈ ఎలక్షన్ కోడ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తాయి. చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఒకటే పార్టీ నుంచి ఉంటే రేపు పొద్దున అభివృద్ధి జరుగుతుంది. రేపు వచ్చే సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్తో ఎమ్మెల్యే ఫండ్స్తో కాన్స్టిట్యూన్సీ వెనుకబడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు. రైతులకు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కల్పించి వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించి 500 రూపాయలు బోనస్ కూడా వచ్చే సీజన్ నుంచి కూడా ఇస్తామని చెప్పుకోండి. పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బీసీస్, ఓబీసీ రిజర్వేషన్స్ కాపాడుకుంటూ వస్తాను. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇలా పిల్లలకు స్కాలర్షిప్ కానీ ఉద్యోగ అవకాశం కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ రిజర్వేషన్. ఎందుకంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్షియల్గా ఓబీసీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అందరూ ప్రొడక్ట్ చేసుకుంటారు. అయితే రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఉందని చెప్పేసి కూడా ఎందుకంటే 400 అని మన కర్ణాటక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు కర్ణాటక ఎంపీ ఆయన ఖచ్చితంగా చెప్పిండు. ఏది బీజేపీ ఎంపీ చెప్పిండు, మేము 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుతామని మేము ప్లాన్లో ఉన్నాం. ఆయన వాళ్ళ పార్టీ సిట్టింగ్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్ణాటక స్టేట్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. కనుక చాలా డేంజర్ విషయం ఉన్నది. అందుకొరకే మేము కోరుకునేది ఏంటంటే రాజ్యాంగాన్ని మారిస్తే ప్రజల జీవన హక్కును, ప్రజల ప్రాథమిక హక్కును కోల్పోయే ప్రమాదంలో ఈరోజు ప్రజాస్వామ్యం పడ్డది. కనుక దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి వాళ్ళ సెల్ఫిష్ వరకు ఫోన్ ట్యాపింగ్ నుంచి కాపాడుకోవడానికి, బిడ్డను జైలు తీసుకురావడానికి ఇలా వాళ్ళకున్న క్యాడర్ను మీరు బీజేపీకి వేయండి అని చెప్పి చెప్తున్నారు. కనుక మేము అడిగేది కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేసుకుంటే ప్రజాస్వామ్యం కాపాడగలుగుతాం. ఎమ్మెల్యేగా అడిగిన 2 లక్షలు ఆయన అడిగేది ఇక్కడ 100 రోజులు కూడా కాలేదు. 100 రోజులు వచ్చింది. ఎలక్షన్ కూడా వచ్చి 2 months అయిపోయింది. మేము గెలిచిన తర్వాత చేసింది 2 నెలలు కదా. మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలను చేసింది 2.5 months కూడా మేము అధికారం. దాని తర్వాత ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఎలక్షన్ కూడా తర్వాత మాకు ఎవరికి ఏ న్యూ స్కీమ్ తీసుకురావడానికి ఛాన్స్ లేదు.
एक्चुअली आप रूट क्लियर చేస్తే ఈ సమస్య లేకపోతుంది. हो गया 2-3 मिनट కరువు సమస్య అంటే ఇప్పుడు పిల్లలు అక్కడ బయటగడ్డ అక్కడ మొత్తం టోటల్ కుంగిపోట్ల డివాటర్ చేయాల్సి వచ్చింది. డివాటర్ చేయకపోతే ఇలా ఆ వాటర్ యూజ్ చేసుకుంటారు. కరువు సమస్య కాంగ్రెస్ ఇక్కడ క్రియేట్ చేసి కరువు వచ్చింది. మరి కరువు కరెక్ట్ ఉంటే మిషన్ భగీరథ కరెక్ట్ పని ఉంటే ప్రజలకు నీళ్ళు వచ్చింది. నా నియోజకవర్గం నీళ్ళు వస్తుంది.